వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కవిత అరెస్ట్ అంశం సంచలనంగా మారింది. ఎవరు ఊహించని విధంగా ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేతలు ఏళ్ల తరబడి జైల్లోనే ఉన్నారు. దీంతో కవిత పరిస్థితి ఏంటి అని పలు ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంత జరుగుతున్న కవిత అరెస్ట్ పై కేసీఆర్ స్పందించలేదు. దీంతో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. అలాగే అరెస్టు సమయంలో అధికారులతో కూడా ఆయన వాగ్వాదానికి కూడా దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చి ఇప్పుడు ఎలా అరెస్టు చేశారని నిలదీశారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇక అటు కవిత అరెస్టుపై హరీష్ రావు కూడా స్పందించారు. ఈ అరెస్టు అప్రజాస్వామ్యమని ఆయన ఖండించారు. అరెస్టులు మమ్మల్ని ఏం చేయలేవని, కవితది అక్రమ అరెస్ట్ అని కూడా మండిపడ్డారు. ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని, ఈ కుట్ర కొత్తదేం కాదని కూడా ఆయన ఆరోపించారు. తమది ఉద్యమ పార్టీ అని, కేసులకు అరెస్టులకు భయపడమని కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక కేటీఆర్ హరీష్ స్పందించినా కూడా కేసీఆర్ మాత్రం దీనిపైన కూడా ఈ అంశం పైన కూడా మాట్లాడలేదు. దీంతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందని కూడా చర్చనైతే విపరీతంగా నడుస్తుంది. అయితే కేసీఆర్ ఇప్పటికే న్యాయవాదులతో ఈ అంశంపై చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఓవైపు కవిత బెయిల్ కోరుతూనే ఈ అరెస్టు అక్రమమని సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు. ఇక దీనిపై మంతనాలు జరుపుతున్నారు. అటు ఇదే అంశాన్ని రాజకీయంగా కూడా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల తర్వాత వరుసగా చాలా మంది నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. దీంతో పార్టీ బాగా వీక్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కవిత ఈ అంశాన్ని ఆయుధంగా వాడుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బలపడడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది.